నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. మనం నువ్వెవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురునని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు. తను ఏమి కోల్పోయినా సరే గాని ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటింటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా, ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేదింటి కన్నీటి కథయే ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంట తడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా బాగా, చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు, ఎంతో మా కోసం ఎంతో తాపత్రయపడుతూ, అలాగే ఇక్కడికి గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, తను నేను చిన్న ప్రొడ్యూసర్నైనా సరే ఒక మాట చెప్పగానే ఒక ఆడబిడ్డను ఎంతగానో గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా హీరోయిన్ దివిజ గారు, దీనికి మా అన్నయ్య డిఓపి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరి ఆశీస్సులు నాకుండి ప్రతి ఒక్కరు ఈ సినిమాను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ నిలబడితే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఈ సినిమా నిలబడకుంటే నా ఫ్యామిలీ నేను చాలా స్ట్రగుల్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ మూవీని చూసి నన్ను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోమలి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం అంతా వృధా అవ్వదు.